పొడి బియ్యపు పిండి తాలికలు విరిగిపోకుండా పర్ఫెక్ట్‌గా పాయసం అనేది రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. స్టవ్ పైన గిన్నెలోకి అర లీటర్ వాటర్ పోసుకొని వాటర్ బాగా తెరులుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం, కొద్దిగా ఉప్పు వేసుకొని సగ్గుబియ్యాన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ప్లేట్‌లోకి ఒక కప్పు పొడి బియ్యపు పిండి, ఒక స్పూన్ మైదా, ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుము కూడా వేసుకొని పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకోవడం కోసం సగ్గుబియ్యం ఉడకబెడుతున్నాం కదా! ఈ వాటర్‌ని గరిటెతోటి కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండినంతా కూడా ఈ వాటర్‌తోనే కలుపుకున్నామంటే పిండి జిగట అనేది వచ్చి తాలికలు అనేది విరిగిపోకుండా బాగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకుంటూ పొడి పిండిని చల్లుకుంటూ ఇలా పొడుగ్గా సన్నగా తలకలు అనేది రెడీ చేసుకొని ఉడుకుతున్న సగ్గుబియ్యం వాటర్‌లో వేసుకొని తాలికల్ని ఉడకనివ్వాలి. తాలికలు చేసేటప్పుడే కొద్దిగా పిండిని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిలోకి కాగబెట్టి చల్లార్చిన పావు లీటర్ పాలు, ఒక 100 గ్రాముల బెల్లం కూడా వేసుకొని పిండంతా కూడా పాలల్లో కలిసేలాగా కలుపుకొని పెట్టుకోవాలి. తాలికలు ఒక 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఫ్లేమ్ సిమ్‌లో పెట్టేసుకొని మనం కలిపుంచిన బెల్లము, పాల మిశ్రమాన్ని గరిటెతోటి కలుపుకుంటూ యాడ్ చేసుకొని కొద్దిగా యాలకుల పొడి కూడా వేసి మరో 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత కాస్త దగ్గర పడిద్ది. ఇప్పుడు నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్